మైక్ పడితే పూనకాలే. ప్రత్యర్థులు ఎంతటి వారైనా వారిపై విరుచుకుపడటమే. సౌండ్ బాక్సులు కాదు, డిటిఎస్ బాక్సులైనా ఆయన మాట్లాడితే బదులవ్వాల్సిందే. ప్రశ్నలతో కడిగి పడేస్తారు. అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేస్తారు. ఆయనే ఏక్ నిరంజన్. ఆయన వాగ్దాటికి ప్రత్యర్థులు హడలిపోతారు. ఖచ్చితమైన సమాచారంతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడతారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన కథేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అసెంబ్లీ హాల్లో బీజేపీని బెదరగొట్టిన కేసీఆర్ మోదీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు. ప్రతి అంశంపై బీజేపీనే టార్గెట్ చేసిన గులాబీ బాస్. ఏక్ నిరంజన్లా కమలాన్ని వెంటాడిన కేసీఆర్. కాంగ్రెస్ నేతలను పొగిడిన కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సభలో నిప్పు లేకున్నా ఖద్దర్ నేతల హాట్ మాటలతోనే మంటలు మండిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఛాన్స్ దొరికితే చాలు తొడగొట్టకున్నా తొడగొట్టినంత సౌండ్తో విరుచుకుపడుతున్నారు. 2014లో మోదీ బీజేపీ గెలిపించారు. కానీ భారత ప్రజలు ఓడిపోయారంటూ నిండు సభలో డైలాగ్ దంచేశారు. ఈ మధ్య నేను బయట ఒక మాట చెప్తా ఉన్నా, తమరు కూడా చూసుంటారు పేపర్లలో. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు గెలుతానని, నాయకులు గెలుతాను కానీ ప్రజలు ఓడిపోతారు అధ్యక్ష. అది దురదృష్టం, ఈ దేశం చేసుకున్న దురదృష్టం. మోడీ గారు గెలిచిండ్రు 2014లో. ఎందుకు గెలిచిండ్రు? కాంగ్రెస్ పనికి రాకుండా అయిపోయింది, ప్యారలైజ్ అయిపోయింది, అయిపోయింది. ఏదో ఆ మన్మోహన్ సింగ్ గారు పాపం మంచి వ్యక్తి అనేది బదనాం పెట్టి ఆయన పనిచేసుడు ఎక్కువ చేస్తాడు, ప్రచారం తక్కువ. అంతటితో వదలలేదంటోయ్. ఇది ట్రైలర్ అనే లెవెల్లో కేంద్రంలోని పాలకులకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. అగ్గి మీద గుగ్గిలంలా పేలిపోయారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రోజురోజుకి పక్షపాత ధోరణి పెరిగిపోతుందని విమర్శించారు. 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. తెలంగాణతో పాటు ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా అది అన్యాయమేనని అన్నారు. ఈ డైలాగ్తో మిగతా రాష్ట్రాలను కూడా తన సెంటిమెంట్ డైలాగ్తో బుట్టలో వేసుకున్నారు గులాబీ అధినేత. అధ్యక్ష, ఇక ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఈసారి కూడా కేంద్రం పెట్టినటువంటి బడ్జెట్లో మనకు చాలా తీవ్రమైన అన్యాయం చేసింది. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బడ్జెట్ చదివిన విజ్ఞులందరికీ తెలుసు. సింపుల్గా అధ్యక్ష, ఇక 96 కథలు చెప్పే బదులు దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి రాదు. దాన్ని ఏమనుకోవాలి అధ్యక్ష? అది ప్రజాస్వామ్యమా, ఫెడరల్ స్ఫూర్త్యా? దీన్నే ఫెడరలిజం అంటారా? కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదే అనుకోవన్నా? మళ్ళీ మనం 157 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తామని కేంద్రం చెప్తే 157 ఇట్లా ఒక్కటంటే ఒక్కటి రాదా అధ్యక్ష? ఇక ఇది దేనికి సంకేతం? ఇది ఒక తెలంగాణ కాదు, ఇట్లా ఎవరి ఏడలో జరిగినా కూడా కరెక్ట్ కాదు. ఏ ఒక్క విషయంలో జరిగినా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మిత్రుడు రాజేందర్ గారు మాట్లాడుతూ వారు అనేక విషయాలు పాయింట్అవుట్ చేశారు. కొన్ని బస్సులు రాకపోతే ఎట్లా బాధ ఉంటుంది, డైట్ ఛార్జీలు కట్టలేని పిల్లలకు కడుపు మీద తినలేకపోతే ఏ బాధ ఉంటుంది. డెఫినెట్లీ వీ వెల్కమ్ ఇట్. ఏపీ నుంచి తెలంగాణకు 495 కోట్లు రావాలని సభలోనే గర్జించారు గులాబీ అధినేత. విభజన సమయంలో ఏపీ ఖాతాలో వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వరేమంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఒక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది లోకమందరికి తెలుసు. మనం రాష్ట్రం నుంచి విడిపోయాం. ఒక 495 కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష. అవి మాకి ఇప్పింది ఆయన అడగబట్టి 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళ అధ్యక్ష. ఇది బయట చెప్పుకుంటే ఏమంటారు నాకు అర్థం కాదు. ప్రపంచ బ్యాంక్ ఇక్కడ తెలిస్తే మనం కొట్టెలు కొడతారు, అటకాలు రాని కూడా రానియరు. ఇది కూడా సమస్యనే ఈ దేశంలో. మనకు రావాల్సిన వాళ్ళే చెప్తారు మీయే కరెక్ట్ ఆ చేసినాము, కరెక్ట్ చేస్తామని. 7 సంవత్సరాల నుంచి అడిగిపోయిన రికార్డు లాగా. అంటే ఇంత చీప్గా గిట్లా
దేశం జరపబడడం అనేది ఇక అది ఏది లేదు కదా అధ్యక్ష. ఇక మన అన్ని చెప్పిన నేను దాన్ని చర్చలు చేయదలుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని, దేశ రాజధాని ఢిల్లీలో తాగడానికి నీళ్లు లేవని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 20 లక్షల మంది పౌరసత్వం వదులుకున్నారని చెప్పారు. దేశంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికీ 20 లక్షల మంది అధ్యక్ష బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 20 లక్షల మంది భారతీయులు మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అధ్యక్ష. భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. ఎందుకు పోతారా అధ్యక్ష దేశం వదిలిపెట్టి? ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టి వాళ్ళని పోతారా? చక్కదనం ఉంటే ఎందుకు పోవాల్సి వస్తుంది? సిటిజన్షిప్ వదులుకునేటువంటి దౌర్భాగ్యమైంది. వేరే దేశంలో పౌరసత్వం దొరికితేడప్ప దావతులు చేసుకునే దౌర్భాగ్యమైంది. అసలు ఏం జరుగుతుంది దేశం? భయంకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ సింగ్ మోదీ కంటే ఎక్కువ చేశారని అన్నారు. కానీ ఆయన మోదీలా డప్పు కొట్టుకోలేదని చెప్పారు. మోదీ డప్పు కొట్టుకొని గెలిచారని విమర్శించారు. చేయలేను డాండు ఆయన లొల్లిపెట్టినట్టు చాలా చేసిండు ఆయన పని. నేను చెప్తా ఆయన ఏం చేసిండు, మోడీ గారు ఏం చేసిండు, నా దగ్గర లెక్క. నేను చెప్పలే, చాలామంది చెప్పిండ్రు. మోడీ గారి కన్నా బెహతరీన్ పనిచేసిండు ఆయన. కానీ ఆయన చెప్పుకోలే. చేయలేదని వీళ్ళు లొల్లు ఎక్కువ చేసి దేశాన్ని నమ్మించి మేమేందో చేస్తామని చెప్పారు. ఆ చరిత్ర నాది కాదు అధ్యక్ష. పూజా మెహ్రా అని చెప్పి ఒక వెరీ ఫేమస్ ఎకానమిస్టు, షీజ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో, ద లాస్ట్ డికేడ్ అని చెప్పి ఒక పుస్తకం రాసింది. యువ ఎమ్మెల్యేలు రాసుకొని తెప్పించుకొని చదువు చూడండి. పూర్తి వాస్తవాలని దీనిలో. ద లాస్ట్ డికేడ్ అంటే 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి, మన్మోహన్ సింగ్ గారి యొక్క పరిపాలన ఏం జరిగింది నేను కూడా చెప్తా. లెక్క పుస్తకం పెద్దగా శాన్సిప్ అవుతుంది కానీ దాని క్రోడీకరణ చెప్తాను. ఐ విల్ సబ్స్టాన్షియేట్. వాస్తవం ఏంది? ప్రతి రంగంలో దేశం దెబ్బతిందని, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని ఆరోపించారు కేసీఆర్. దేశం దివాలా తీస్తున్నా తామే గొప్పవారంటూ జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారం చూస్తుంటే దేశ పరిస్థితి అర్థం కావడం లేదని అన్నారు. అదానీ వ్యవహారం నుంచి దేశం ఎలా బయటపడుతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసి, పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టాయని, అప్పులు ఇచ్చాయని అన్నారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో అర్థం కాలేదన్నారు. నోరెత్తితే నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడతారు. వారి చనిపోయి ఎంతో కాలమైంది. వాళ్ళేం చేశారో చెప్పడం ఇప్పుడు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు. ప్రజలు బీమా కట్టిరు అక్కడ, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా, సస్తమా? ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే, కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని. అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా నేను చూసిన అధ్యక్ష. ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చచ్చిపోయి 40 ఏళ్ళకి వచ్చి అధ్యక్ష. ఎప్పుడు చనిపోయినారు ఏం కథ? 84లో కదా అధ్యక్ష. దగ్గర ఒకటి దాకా 40 ఏళ్ళకి వచ్చి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడి నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి. కావాల మీద 60 ఏళ్ళ కింద వాళ్ళ ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళకి చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్ కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్ కూలగొట్టింది. ఈ వరుస డైలాగ్స్తో అసెంబ్లీలో బీజేపీని కేసీఆర్ చెడుగుడు ఆడారని చెప్పవచ్చు. బీజేపీ వైఫల్యాలపై గుక్క తిప్పుకోకుండా ప్రసంగించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కడిగిపాడేశారని చెప్పవచ్చు. ఆసక్తికరంగా కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల్ని స్మరించుకున్నారు. మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉంటే దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదంటూ బీజేపీకి చురకలంటించారు. నెహ్రూ, ఇందిరాపై బీజేపీ నేతల విమర్శలను తప్పుబట్టారు. ఎప్పుడో చనిపోయిన వారిని పదే పదే విమర్శించడం ఏం సంప్రదాయం అంటూ నిలదీశారు. ఇక్కడ గోద్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్లో,
దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉన్నటువంటి ఒక డాక్యుమెంటరీని తీసి చూపించారు. అది దాని బ్యాన్. దేని బ్యాన్? సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక వకీలు అశ్విని ఉపాధ్యాయ ఆయన పేరు, ఆయన కేసు వేసిన అధ్యక్ష బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి. ఇంత అహంకారమా? బీబీసీ అంటే జీ న్యూసా? నీ ఈడీకి బోడీకి భయపడటానికి ఇంత గంత అహంకారమా? ఎక్కడికి పోతుంది వాళ్ళ అహంకారం? అంటే ఎక్కడ ఆ ఉన్మాదం ఎక్కడికి పోతుంది అసలు? బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారం అధ్యక్ష. ఏమనుకుంటారు మన గురించి? ప్రపంచం ఏమనుకుంటుంది? ఇంత ఇంటాలరెన్సా? ఇంత అసహన వైఖరా? ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా? ఈ వరుస డైలాగ్స్ తో అసెంబ్లీలో బీజేపీని కేసీఆర్ చెడుగుడు ఆడారని చెప్పవచ్చు. బీజేపీ వైఫల్యాలపై గుక్క తిప్పుకోకుండా ప్రసంగించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కడిగి పాడేశారని చెప్పవచ్చు.